నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. నిత్యము మన ఇంట్లో వాడుకునేందుకు చాలా సోప్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, చాలా వాడుతున్నాం కదా. మరి అలాంటి వాటిని మనం ఆహార పదార్థాలుగా వినియోగించుకునే వాటి నుండి మరి అదే లిక్విడ్స్ తయారు చేసుకోవడం విధానము కొత్తగా మనకు మార్కెట్లోకి వచ్చింది. ఇది చాలా ఈకో ఫ్రెండ్లీ, అంతేకాకుండా మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ప్రత్యేకంగా మనము ఫ్లోర్ క్లీనర్ కోసము, లేదంటే వాష్రూమ్ కోసము, లేదంటే బట్టల కోసము, బోళ్ళు కడుక్కోవడం కోసం ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒకే లిక్విడ్ వాడతాం. కానీ ఒకే లిక్విడ్తో 10 రకాలుగా పరిశుభ్రం చేసుకునేందుకు అవకాశం ఉంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. మనం చూడొచ్చు ప్రత్యేకంగా మరి ఇంట్లో ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇది ఒక లిక్విడ్. ఈ లిక్విడ్ ఏదంటే చెత్త అని అనుకోవద్దు దయచేసి, ఇది చెత్త కాదు, మనకు ఉపయోగపడే ఎంజైమ్ ఇలా తయారవుతుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ కూడా కొన్ని వేస్టేజ్ పదార్థాలతో ఈ ఎంజైమ్ను తయారు చేయడం జరిగింది. ఇలా అంటే ముఖ్యంగా మనం ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువ వాడుతుంటాం, బాటిల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. వాటిని సరైన విధంగా వినియోగించుకుంటే పర్యావరణాన్ని రక్షించుకున్న వాళ్ళ అవుతాం, అదేవిధంగా ప్లాస్టిక్ నివారణ కూడా మన వంతు కార్యాచరణ చేసిన వారం అవుతాం. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను పూర్తి వరకు చూడాల్సిందే. ఆ లిక్విడ్స్ ఏ విధంగా తయారు చేయాలో ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా తయారు చేయాలి, ఎంత సమయానికి ఆ లిక్విడ్ మనకు అందుబాటులో వస్తుందో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడేందుకు కళ్యాణి, తర్వాత ఆద్య, ఇద్దరు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు కళ్యాణి చిలువూరి. ఇవన్నీ మన ఇంట్లో రోజు చూస్తూనే ఉంటాం కదా. ఇవేంటో గుర్తుపట్టే ఉంటారు. కూరగాయ చెక్కులండి, బీరకాయ, క్యారెట్, నిమ్మ తొక్కలు. మీరందరూ వీటిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి కవర్లో పెట్టేసి పడేస్తూ ఉంటారు కదా. నాలాంటి చాలామంది మాత్రం వీటితో చాలా యూస్ఫుల్ బయో ఎంజైమ్ అనే ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తాము. ఈ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడానికి ఆద్య మనకి హెల్ప్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ తర్వాత దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏం కావాలి అంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ కావాలండి. దీనికోసం ఒక 2-3 చిన్న ఇంపార్టెంట్ విషయాలే గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ బాటిల్ మనకి ఒక మెడికల్ షాప్లో కానీ, గ్రాసరీ షాప్లో కానీ అడిగితే 5 రూపీస్లో ఇచ్చేస్తారు. లేదా మన ఇంట్లో ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ అయినా వాడచ్చు. మెటల్ ఆర్ గ్లాస్ బాటిల్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే మనం బయో ఎంజైమ్ చేసేటప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ వి కీప్ ప్లాస్టిక్ బాటిల్ రెడీ. ఇది ఎయిర్ టైట్ కంటైనర్, అంటే మూత మంచిగా ఎయిర్ టైట్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మనకు కావాల్సినవి కూరగాయ చెక్కులు, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. బెల్లం అనేది ఈ కూరగాయ చెక్కుల మీద ఏదైతే మైక్రోబ్స్ ఉంటాయో, సూక్ష్మ క్రిములు, వాటికి ఒక ఆహారంగా పనికొస్తుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్. వాటర్ కావాలి అంటే వీటన్నిటిని కలపడం కోసం. సో ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక 1 కప్ బెల్లం తీసుకో. ఇది బెల్లం అనేది ఎలాంటి ఫామ్లో అయినా తీసుకోవచ్చండి. బ్లాక్ లాగా ఉంటే చిన్నగా తురిమేసుకుని తీసుకోండి. మీకు వీడియో కన్వీనియన్స్ కోసం బెల్లం పొడి వాడుతున్నాం. సో ఫస్ట్ మనం 1 కప్ బెల్లం వేసేసేయాలి. ఓకే, సో 1 పార్ట్ జాగరీ. నెక్స్ట్ 3 పార్ట్స్ మనం తొక్కలు తీసుకోవాలి. ఈ తొక్కలు ఎలాంటివి తీసుకోవచ్చు అంటే కనుక ఏవైనా తీసుకోవచ్చు. వేసేనాను. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలర్ వచ్చేవి, లైక్ బీట్రూట్ ఉంటుంది, లేదా అరటికాయ కొంచెం ఒకలాంటి కలర్ వస్తుంది, లేదా కొంచెం స్మెల్ ఎక్కువగా ఉండేవి అంటే ఉల్లిపాయ కానీ, రాడిష్ కానీ, ఇలాంటివి వెయ్యకూడదు అని కాదు. వాటిల్ని క్లీనింగ్ కోసం వాడేటప్పుడు కొంచెం పంజెంట్ స్మెల్ ఉంటుంది. సో వాటిని మనం ఫర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్. సో ఇవి రెగ్యులర్గా వాడే వాటిల్లో అవి అవాయిడ్ చేయండి. రాడిష్, ఆనియన్, బీట్రూట్, ఇంకా అరటి, అంతేనండి. వెల్లుల్లి. వేరే అన్ని రకాల చెక్కులు, బీరకాయ, సొరకాయ, పళ్ళ తొక్కులు ఏవైనా పర్లేదు, అవన్నీ మీరు ఎంచక్క దీనికి వాడేయచ్చు. సో 1 కప్ జాగరీ వేసేసాము. ఇప్పుడు 3 కప్స్ పీల్స్ వేసేస్తున్నాము. ఈ బయో ఎంజైమ్ అనేది డాక్టర్ రోషికోన్ అనే ఆవిడ కనిపెట్టారు. ఆవిడ ఒక న్యాచురల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు.
థాయిలాండ్లో ఉంటారనమాట. ఆవిడ తన ప్రాక్టీస్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఈ ఎంజైమ్ని క్లీనింగ్ కోసం ఎందుకు వాడకూడదు అనేసి ఒక రీసెర్చ్ లాగా చేసి అందరికీ ఈ ఫార్ములాని ఇచ్చేసారండి. దెర్ నో సీక్రెట్. ఎలా తయారు చేయాలి అనేది అందరికీ విదితమే. కాకపోతే ఏంటంటే అందరూ తయారు చేసుకునే టైం ఉండకపోవచ్చు. అందుకని మేము రెడీగా దీన్ని తయారు చేసి అమ్ముతున్నాం అనమాట. సో ఫస్ట్ బ్యాచ్కి మాత్రం మనం 1:3:10 1 part జాగరీ అంటే బెల్లం, 3 parts పీల్స్. ఇప్పుడు ఇదే కొలతతో 10 parts వాటర్ వేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 1 part జాగరీ వేసాము, 3 parts ఫ్రూట్ అండ్ వెజిటబుల్ పీల్స్ వేసేసాము, 10 parts అనేది వాటర్ వేయాలన్నమాట. సో 1:3:10. ఇప్పుడు మనం ఇవన్నీ వేసినప్పుడు మనకి బాటిల్ సగానికి వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం స్పేస్ వదిలేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది గ్యాసెస్ అనేది ఫామ్ అవుతాయి చాలా చిన్న మోతాదులో. ఆ గ్యాసెస్ కోసం మనం ఒక కనీసం 15 to 20% స్పేస్ అనేది వదిలేసేయాలి మీ కంటైనర్లో. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, లిడ్ ఎప్పుడూ కూడా ఎయిర్ టైట్ ఉండాలి. అంటే గాలి దీనిలోకి చొరబడకూడదు. కేవలం మనం గ్యాసెస్ రిలీజ్ చేసేటప్పుడు, అంటే ఈ ప్రాసెస్ అనేది ఒక 24 hours తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఇవి పులవడం స్టార్ట్ అవుతుంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. ఈ పులయబెట్టినప్పుడు మనకి నెమ్మదిగా గ్యాసెస్ వస్తాయి. మీరు ఏం చేయాలి, ఓన్లీ ఇలా ఓపెన్ చేసేసి గ్యాసెస్ రిలీజ్ చేసేసి, ఇది వెడల్పు మూత కాబట్టి మీకు అంత తెలియకపోవచ్చు, బట్ బిగినర్స్ మాత్రం ఆల్వేస్ వెడల్పు మూతతోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ క్లోజ్ చేసేయాలి, అంతేనండి. బయో ఎంజైమ్ మనం రెడీ అవ్వడానికి తయారు చేసి పెట్టాము. ఇది 90 days పడుతుంది తయారవ్వడానికి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర తయారు చేసిన బ్యాచ్ ఉంది. ఇది 90 days ప్రాసెస్ అయిపోయిన బ్యాచ్. ఇందులో కూడా అన్ని రకాల కూరలు పళ్ళు వేసి చేసిన బ్యాచ్. ఇందులోంచి మనం దీన్ని ఒక స్టార్టర్గా ఉపయోగించి కలిపినప్పుడు ఇది 30 to 45 daysలో అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో పెరుగు ఉంటుంది, పెరుగు ఒక స్పూన్ తెచ్చి పాలల్లో వేస్తాం. సో ఎలా అయితే తోడుకుంటుందో అదే ప్రకారంగా అది కూడా ఒక రకమైన ఫర్మెంటేషన్, ఇది కూడా ఫర్మెంటేషన్, ఓన్లీ టైం డిఫరెన్స్ అన్నమాట. సో ఇది మెయిన్ ఏంటంటే ఒక మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది ఇందులో. ఆ మంచి బ్యాక్టీరియా అనేది మనకు ఒక ఎంజైమ్ రూపంలో అన్ని రకాల క్లీనింగ్స్కి ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు ఇందులో స్టార్టర్ వాడదాం. ఏ కప్తో అయితే మీరు తీసుకున్నారో అదే కప్తో ఒక 1/2 cup స్టార్టర్ వాడదాం. అంటే ఆల్రెడీ తయారు చేసిన ఎంజైమ్ని కలుపుదాం. ఓకే ఆద్య? ఇంట్లో తడి చెత్తని మనం కనుక ఇలా క్లీనింగ్ లిక్విడ్ లాగా చేసేసుకుంటే అసలు బయటకి తడి చెత్త వెళ్ళదు. మీథేన్ గ్యాసెస్ లాంటి విషపూరిత గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వవు. డబ్బులు ఆదా చేసుకుంటున్నాం మన క్లీనింగ్ లిక్విడ్ మనం చేసుకుని. ఆ తర్వాత పర్యావరణానికి కూడా మనం ఇంట్లో కూర్చునే మనం హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రాసెస్ అవుతున్న ఇదన్నమాట బయో ఎంజైమ్. మామిడి పండు తొక్కలతో చేసింది. కలర్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. చాలా మందికి భయం ఏంటంటే బయో ఎంజైమ్ నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అని. బెల్లం తక్కువైనప్పుడు లేదా ఈ కంటైనర్ మూత సరిగ్గా పెట్టినప్పుడు మాత్రమే స్మెల్ బాగుండదు. మీరు కరెక్ట్ పద్ధతిలో చేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. పర్యావరణానికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనకి మెయిన్ ఏంటంటే ఈ మనం వాడే క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ కూడా డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. డ్రైనేజ్ నుంచి వాటర్ బాడీస్లో కలుస్తాయి. వాటర్ బాడీస్ అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి. ఆ పొల్యూషన్ని ఆపాలంటే మనం ముందు మన ఇంట్లోని పొల్యూషన్ని తగ్గించుకోవాలి. దానికోసం మనం ఎంజైమ్ బేస్డ్ క్లీనర్స్ వాడాలన్నమాట. బట్టలకైనా అంట్లకైనా, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, ఎటువంటి పరిశుభ్రతకైనా ఇది వాడచ్చండి. సో అందరూ బయో ఎంజైమ్ని తయారు చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై కూడా ఇస్తాను. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది ప్యూర్ మ్యాంగో తొక్కలతో చేసిందండి. ఇది వచ్చేసి అన్ని రకాల కూరలు పళ్ళ తొక్కలతో తయారు చేసింది. ఇప్పుడు ఇదైతే మీరు చూసారు, మనం ఇప్పుడు కూరల తొక్కలు ఇంకా నిమ్మ తొక్కలతో చేసాం. ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు ఎప్పుడు ఏ రకాలైన ఏవైనా కానీ కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కలు వేసినప్పుడు ఒక గుప్పెడు నిమ్మ తొక్కలేయండి. చాలా మంచి స్మెల్ వస్తుంది,
చాలా బాగా క్లీన్ అవుతుంది. మీ దగ్గర నిమ్మ తొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి, పచ్చడి పెట్టినప్పుడు మిగిలినవి ప్యూర్ నిమ్మ తొక్కలతోనే ఎంజైమ్ చేసుకోవచ్చు. అది చాలా పవర్ఫుల్ సిట్రస్ ఎంజైమ్ అంటారు. నిమ్మ, బత్తాయి లేదా ఆరెంజ్ తొక్కలతో తయారు చేసింది. దానిలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనం చాలా రకాల బయో ఎంజైమ్స్ చేయొచ్చు, అవి కూడా చూద్దాం. ఇది ఉల్లిపాయ పొట్టుతో తయారు చేసిన బయో ఎంజైమ్ అండి. ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. మీ ఇంట్లో గులాబీ 10 పూలు పోస్తుంటే మీరు ఈ ఫర్టిలైజర్ వేసారనుకోండి, కనీసం 20 పూలు వస్తాయి అన్నమాట. కూరల చెట్లు, ఏదైనా పాదులు ఏ ఉన్నా సరే ఇది చాలా మంచి ఫర్టిలైజర్గా పనికొస్తుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి రోజ్ బయో ఎంజైమ్ అండి. ఇక్కడ ఇంకొక బ్యాచ్ కూడా ఉంది. ఇది మనం దేవుడి పూలు పెడతాం కదా, నిర్మాల్యం అంటాము, అలాంటివన్నీ తీసుకుని ఈ బయో ఎంజైమ్ తయారు చేయొచ్చు. ఇది స్కిన్కి చాలా మంచిది. రోజు, బంతి, మనం స్నానం చేసే నీళ్ళల్లో ఒక స్పూన్, ఒక మూత బయో ఎంజైమ్ వేసేస్తే వాటర్ హార్డ్నెస్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా మంచి బ్యాక్టీరియా మనకి స్కిన్కి అందిస్తుంది అన్నమాట. తర్వాత మనకి ఇది చూసారంటే శంకు పూలతో తయారు చేసిందండి. ఇది బ్లూ కలర్గా ఉంటుంది. ఇది కూడా ఫర్టిలైజర్గా పనిచేస్తుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇది బంతి పూలతో తయారు చేసిందండి, రెక్కలతో. మన ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు చాలా పూలు ఉండిపోతాయి, వాటితో తయారు చేయొచ్చు. ఇది మా మార్కెట్లో ఎప్పుడైనా పూలు మిగిలిపోయినప్పుడు మాకు ఇస్తూ ఉంటారు, వాటితో తయారు చేసింది. ఇది మందార పూలు అండి, షాంపూ కోసం. ఆ తర్వాత ఇది వచ్చేసి నిమ్మ తొక్కలతో తయారు చేసింది. ఇది ఆరెంజ్. ఒకరోజు నేను ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక ఆరెంజ్ మిగిలింది నా దగ్గర, అది తినేసి ఆ తొక్కలతో తయారు చేసింది అనమాట నా సేవియర్ ఎంజైమ్. బయో ఎంజైమ్తో మనం ఇంట్లో ఎన్ని రకాల క్లీనింగ్స్ చేయొచ్చో మనం చూసాం కదా. దీన్ని యూజ్ చేసి లేక్ క్లీనింగ్ కూడా చేయొచ్చండి. అంటే వాటర్ బాడీస్ ఏవైతే పొల్యూటెడ్ వాటర్ ఉంటుందో అన్నీ కూడా కలిసిపోతాయి కదా, అవన్నిటినీ పరిశుభ్రం చేయడానికి కూడా బయో ఎంజైమ్ ఉపయోగించవచ్చు. సో జూన్ 29వ తారీఖు శనివారం ఉదయం 8:30కి నెక్నాంపూర్ లేక్ దగ్గర మేము బయో ఎంజైమ్ తయారు చేయడం అక్కడ చూపిస్తున్నాము. అంతేకాకుండా లేక్ కోసం ఒక పెద్ద బ్యాచ్ ఆఫ్ బయో ఎంజైమ్ తయారు చేస్తున్నాం. పీల్స్ కానీ బెల్లం కానీ తీసుకురండి, ఈ ప్రాసెస్ నేర్చుకోండి, లేక్ కోసం ఒక బయో ఎంజైమ్ని తయారు చేయండి. చూసాం కదా, ఒక ఎంజైమ్ ద్వారా మన ఇంటిని పరిశుభ్రపరచుకోవచ్చు, మన దుస్తులను పిండుకోవచ్చు, మన వంట పాత్రలను మరి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అంటే బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏదో తయారు చేసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న వస్తువులతో మనము తయారు చేసుకున్న ఎంజైమ్తో మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని పొందొచ్చు, మనకు కావాల్సిన పరిశుభ్రతను పొందొచ్చు. ఇది మనందరికీ చూస్తున్నాం. కేవలం మన కోసమే కాదు, సమాజంలో ఉన్న చెరువులను కాపాడుకునేందుకు కూడా ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కనీస అవగాహనతో ఈ కార్యక్రమం అయితే చేపడితే పర్యావరణానికి మరి హాని చేయకుండా లాభం చేకూరిన వారం అవుతాము, పర్యావరణంలో మనము భాగస్వాములం అవుతాం. మరి ఇలాంటి ప్రక్రియకు అందరూ శ్రీకారం చుట్టాలని కోరుకుందాం. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.